హాయ్ గైస్, మన రాయలసీమలో అతి పెద్దగా ఘనంగా జరిగే తిరునాళ్ళలో మన నందివరం సోడేశ్వరి దేవి తిరునాళ్ళ ఒకటి. మన నందవరంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే నందవరం తిరునాళ్ళకి అయితే మేము వచ్చేసాము. తిరునాళ్ళలో ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మవారి కంటి చూపుని అద్భుతంగా ఒక కళాకారుడు చిత్రీకరించాడు. అమ్మవారి దర్శనాన్ని కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే మన ఫాలోవర్స్ మనల్ని గుర్తుపట్టి మన బస్సు వాళ్ళు ఆనందంగా ఆప్యాయతగా పలకరించారు. మనం ఆనందంగా ఎంజాయ్ చేయడానికి పెద్ద జాయింట్ వీల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ తిరునాళ్ళని మన ఫ్యామిలీ మెంబర్స్ తో, మన ఫ్రెండ్స్ తో, మన చిల్డ్రన్స్ తో అందరితో కూడా ఆనందంగా గడుపుకోవడానికి ఒక పెద్ద ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ పెట్టారు. నందవరం సోడేశ్వరి తల్లి తిరునాళ్ళకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్న క్షణాలు చూసి మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చాలా మంది మనల్ని అయితే గుర్తుపట్టి పలకరించాలనుకుంటున్నారు, కానీ ఎందుకో పలకరించలేకపోతున్నారు. హ్యాపీగా పలకరించండి, మీ అన్నలా మీ తమ్ముళ్ళ రిసీవ్ చేసుకుంటాను. మన నందవరం సోడేశ్వరి దేవి తిరునాళ్ళలో బాగా ఫేమస్ అయినటువంటి జ్యోతులు అయితే చూడడానికి చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా టైం వెయిట్ చేసిన తర్వాత అయితే జ్యోతులు స్టార్ట్ అవ్వడం జరిగింది. మన నందవరం సోడేశ్వరి దేవి జ్యోతులు చూడడానికి అయితే వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు అయితే తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్న జ్యోతి అయితే బివి రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి అయితే ఈ జ్యోతిని కట్టించడం జరిగింది. అంత మందిలో ఉన్న కూడా మన ఫాలోవర్స్ అయితే మనల్ని గుర్తుపట్టడం చాలా సంతోషంగా అనిపించింది. సో వీళ్ళది ప్యాపిలి మండలం రంగాపురం అంట. చాలా సంతోషంగా పలకరించారు. మన అమ్మవారి జ్యోతులు చూడడానికి ఊరంతా కూడా పిల్ల జిల్లా ఏకమై మొత్తం కూడా తరలి వచ్చారు. మన నందవరం సోడేశ్వరి తల్లి జ్యోతులు అయితే ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి, కానీ ఇంత అద్భుతంగా జరుగుతుందని నాకైతే తెలియదు. నేనైతే మన నందవరంలో జరిగే జ్యోతులు ఖచ్చితంగా ఈ సంవత్సరం చూడాలని రాత్రి 9 నుంచి మార్నింగ్ 5 వరకు అక్కడే ఉన్నాను. మన నందవరం సోడేశ్వరి దేవి తిరునాళ్ళు దగ్గర నుండి చూసిన వాళ్ళు జై భవాని అని కామెంట్ చేసి ఈ వీడియోని 5 మందికి షేర్ చేసి మిస్ అయిన వాళ్ళు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మన నందవరం జ్యోతులను అయితే వీక్షించండి.